నేలకు దిగుతున్న ఆకాశ గగనాన్ని తలపించే మహత్తర జలపాతం అది. ఎత్తైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు, ప్రకృతి రమణీయ ప్రదేశం ఆ ప్రాంతం. దట్టమైన నల్లమల్ల అడవుల్లోని కొండవాగు ప్రాంతంలో ఈశ్వరుడున్న ప్రదేశం కావడంతో సలేశ్వరం అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమికి నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వర క్షేత్రంలో నిర్వహించే జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. కేవలం 3 రోజుల పాటు మాత్రమే జరిగే ఆ జాతరకు వస్తున్నాం లింగమయ్య అంటూ శివ నామస్మరణతో ఆ దండకారుణ్య ప్రాంతం మారుమ్రోగుతుంది. ఈ నెల 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు కొనసాగనున్న కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రను తలపించే నల్లమల్లలోని సలేశ్వర జాతరపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు నల్లమల్ల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వయ్యారణ్యంలోని ఎత్తైన కొండల నడుమ 1000 అడుగుల లోతైన లోయలలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్ర దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాలు, అలల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపచేస్తాయి. అదే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వర జాతర. ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న ఈ సలేశ్వర లింగమయ్య దర్శనానికి అధికారులు, అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 200 అడుగులు ఎత్తైన కొండల మధ్యలో రాళ్లపై నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సలేశ్వరంలో కొలువైన శివయ్యను దర్శించుకోవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం వెళ్లే దారిలో దట్టమైన నల్లమల్లలోని ఫర్హాబాద్ నుంచి పుల్లయ్యపల్లి, చెంచుపేటల మీదుగా సుమారు 30 కిలోమీటర్ల వాహనాలు ప్రయాణం సాగించాలి. అక్కడ నుంచి కొండలు, రాళ్ల దారిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్తే శివయ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఎంతో కష్టపడి కాలినడకన ఈ సలేశ్వర క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై జలధారలు కనువిందు చేస్తాయి. ఇక్కడికి రాగానే తాము పడ్డ కష్టాలన్నిటినీ మర్చిపోయి అక్కడ స్నానమాచరించిన తరువాత కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకుని తరిస్తారు భక్తులు. అనాదిగా ఈ ఆలయంలో చెంచు పెద్దలే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో కేవలం 3 రోజుల పాటు మాత్రమే జరిగే ఈ సలేశ్వర జాతరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన ప్రజలు లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. అలా తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎండలో అలసిన భక్తులకు అన్నదానం, RWS శాఖ అధికారులు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తారు. సలేశ్వర క్షేత్రానికి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వాహనాల్లో వెళ్లే పర్యాటకులు హైదరాబాద్ శ్రీశైల ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలంలోని మన్నూరు నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఫర్హాబాద్ కూడలి వద్ద అటవీ శాఖ అధికారులు అనుమతులతో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేసి అక్కడ నుంచి రాళ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతం నుంచి కాలినడకన నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సలేశ్వరం జాతర నేపథ్యంలో ఈ నెల 22 ఉదయం నుంచి 24 సాయంత్రం వరకు 3 రోజులు మాత్రమే అడవిలోకి వాహనాలు అనుమతులు ఉంటాయి. అడవిలో మంటలు ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం ఉంటుంది. అడవిలోకి వెళ్లే భక్తులు, పర్యాటకులు నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది 3 రోజులు మాత్రమే అనుమతి కాకుండా ఏడాదిలో 9 నెలల పాటు ఆంక్షలతో కూడిన సలేశ్వర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడతామని అధికారులు అంటున్నా ఇది ఇప్పటి వరకు అయితే కార్యరూపం దాల్చడం లేదు. కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఇస్తూ ఉండడంతో ఆ 3 రోజుల్లో లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉండడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ప్రతి ఏడాది 5 నుంచి 10 మంది వరకు భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఈ ఏడాదైనా ఎలాంటి అపశృతులు జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుకుంటున్నారు.